హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరైతే ఈ ఫేస్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు జైన్ అనమాట. నేనైతే ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాను VIT-APలో. సో ఈరోజు ఒక వీడియో కాన్సెప్ట్ చూసే ఉంటారు కదా, ఎంసెట్కి 2 monthsలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, లాస్ట్ 2 monthsలో అనుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఎంసెట్ యొక్క ప్యాటర్న్ తెలుసుకుందాం. సో బేసిక్ ప్యాటర్న్ ఏంటంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి, 180 minutes ఉంటుంది. అండ్ మనం మ్యాథ్స్కి వచ్చేసి 80 questions, అండ్ ఫిజిక్స్కి వచ్చేసి 40 questions, అండ్ కెమిస్ట్రీకి వచ్చేసి 40 questions. ఇది బేసిక్ ఎంసెట్ ఇన్ఫో అనమాట. సో మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారంటే డెఫినెట్లీ మీకు ఏదో ఒక కాలేజ్ టార్గెట్ ఉంటుంది కదా, డెస్టినేషన్. లైక్ AU అవ్వచ్చు, AIT అవ్వచ్చు, SRM అవ్వచ్చు, JNTU ఏదన్నా అవ్వచ్చు కదా. సో ఆ డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వాలంటే ఏదో ఒక ర్యాంక్ రావాలి కదా. లైక్ AUకి కట్ ఆఫ్ ఇంత ఉంటుంది కదా. సో ఆ కట్ ఆఫ్ నేనైతే మాత్రం ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో చూసేయండి. వీడియో అయిపోయాక వీడియో కింద డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తాను, అండ్ ఇక్కడ కూడా ఇచ్చేసాను. థంబ్నెయిల్. అండ్ మీకు ఆ మార్క్స్కి రీచ్ అవ్వాలంటే ఆ కట్ ఆఫ్ రావాలంటే, సో ఆ కట్ ఆఫ్కి ఎంత మార్క్స్కి 5000 ర్యాంక్ రావాలనుకోండి, 1000 ర్యాంక్ రావాలి. 1000 ర్యాంక్కి ఎన్ని మార్క్స్కి వస్తే మీకు 1000 ర్యాంక్ వస్తుంది అది మీకు ఐడియా ఉండాలి కదా. సో దానికి కూడా నేను మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో వచ్చేసి ఇక్కడ పెట్టాను, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టేశాను. సో పోయి అది కూడా చెక్అవుట్ చేసేయండి. సో ఈ మార్క్స్ రావాలంటే మీకు ఆబ్వియస్లీ మీకు ఒక రోడ్ మ్యాప్ అయితే కావాలి కదా. ఏ విధంగా మార్క్స్కి అప్రోచ్ అవ్వచ్చు, ఏ విధంగా ఈ మార్క్స్ రావాలంటే మనం ఏమేమి చేయాలి అనేది మాత్రం ఒక ఫుల్ రోడ్ మ్యాప్ 2025 ఎంసెట్ మీద అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అండ్ ఇక్కడ కూడా థంబ్నెయిల్ చూసుకోండి. సో ఈ విధంగా అనమాట. సో మనం డైరెక్ట్గా ఈ వీడియో అయిపోయాక ఇవి ఫాలో అవ్వండి. మేబీ మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, మీకు కావాల్సిన డెస్టినేషన్ కాలేజ్కి. సో ఇప్పుడైతే స్ట్రాటజీ కదా. సో స్ట్రాటజీ అంటే సింపుల్గా ఏముంది, మనకున్న డేస్ అన్నీ 60 days కదా. సో ఈ 60 daysలో మనకి మ్యాథ్స్కి ఉన్న చాప్టర్స్ ఏం తెలుసా, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఇట్స్ సంథింగ్ లైక్ 35 అనమాట. అండ్ ఫిజిక్స్కి వచ్చేసి 28 ఉన్నాయి, అండ్ కెమిస్ట్రీకి వచ్చేసి 25 ఉన్నాయి. సో టోటల్ ఓవరాల్ చూసుకుంటే ఒక 88 చాప్టర్స్ కదా, లైక్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ MPC సబ్జెక్ట్స్. మనకున్న డేట్స్ అయినా 60 days. సో ఆబ్వియస్లీ నేనైతే మాత్రం మీకు 60 ఏవైతే ఉన్నాయో చాప్టర్స్ అవన్నీ కంప్లీట్ చేశాను అని చెప్పాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేనైతే వెయిటేజ్ అనేది పెడతాను, ఇక్కడ పెడతాను, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. సో దాని ప్రకారం అయితే మీరు టాప్ 50 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసేయాలి. మనకున్న 60 days కదా, 60 daysలో స్టార్టింగ్ 50 days మీరు ఏం చేస్తారంటే రోజుకి ఒక చాప్టర్ కింద తీసుకోండి, ఏదో ఒక చాప్టర్. టాప్ వెయిటేజ్ ప్రకారం వెళ్ళండి. సో ఆ వెయిటేజ్లో టాప్ 50 చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ టాప్ 50 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసేయండి వెయిటేజ్ ప్రకారం. సో మీరు 50 daysలోనే 50 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసేస్తారు. ఆబ్వియస్లీ మీరైతే మాత్రం ఈ MPC సబ్జెక్ట్ మీద అయితే మాత్రం మీకు గ్రిప్ ఉండాలి. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, సో దట్ నేను మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తాను. మిగతా 2 సబ్జెక్ట్స్ మీద అంతలా నేను కాన్సన్ట్రేట్ చూపించానంటే తప్పదు. ఎందుకంటే మీకు కావాల్సిన ర్యాంక్ ఆబ్వియస్లీ మీకు ఏదో ఒక మంచి కాలేజ్ రావాలి, ఆ మంచి కాలేజ్కి ఏదో ఒక మంచి ర్యాంక్ రావాలంటే ఒక సబ్జెక్ట్ అయితే మాత్రం బాగోదు. అఫ్కోర్స్ అండ్ మీ ఈవెన్ మనకి టైం కూడా తక్కువ ఉంది. అండ్ ఈవెన్ నాకు ఎంసెట్లో ఏదైనా నచ్చేది ఏంటంటే మీకు మ్యాక్సిమం అవి ఫార్ములా బేస్డే వస్తాయి ఆఫ్ కోర్స్ కదా. సో ఫార్ములా బేస్డ్ వస్తే మీకు ఒక బేసిక్ ఫార్ములా అండ్ అప్రోచ్ అయ్యే విధానం, ట్యాకిల్ చేసే విధానం ఆ క్వశ్చన్ని ఉంటే మాత్రం బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈజీగా ఏ క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు కదా. సో మీరు ఎందుకు మిస్ చేసుకోవాలి? సో కోర్స్ నేను చెప్పేది ఏంటంటే ఈ 60 daysలో స్టార్టింగ్ 50 days మీరు ఏం చేస్తారంటే ఈచ్ డే ఒక చాప్టర్ కింద వెళ్ళిపోండి. 50 చాప్టర్స్ అయితే మీరు కంప్లీట్ చేసేయాలి. మీరు ఎలా కంప్లీట్ చేయాలంటే ఆ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మ్యాక్సిమం ఒక 80 to 90% మీరు సాల్వ్ చేసేలా ఉండాలి, అంతలా ప్రాక్టీస్ చేయండి, సరేనా. ఇదైతే మాత్రం బేసిక్ స్ట్రాటజీ కదా. సో ఇప్పుడు మనం టైం టేబుల్కి వెళ్ళిపోతే, సో నేను టైం టేబుల్ కొత్తగా ఏం చెప్పట్లేదు. ఈవెన్ ఇప్పుడు మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేసుకుంటున్నారు అనుకోండి ఈ 2 months, సో వాళ్ళు ఏం చెప్తున్నారో అది ఫాలో అయిపోండి మీరు. అదైతే మాత్రం మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో మీరు ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే మీరు పక్కా రోజుకి 12 hours అయితే పక్కా చదవాలి. సో 12 hours నేను చెప్పేది ఏంటంటే ఈ 60 daysకి స్టార్టింగ్ 50 days చెప్తాను. సో లాస్ట్ 10 days స్ట్రాటజీ లాస్ట్లో చెప్తాను, సరేనా. సో స్టార్టింగ్ 50 days స్ట్రాటజీ ఏంటంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రతిరోజు ప్రతిరోజు 12 hours అయితే పక్కా చదవాలి. సో 12 hoursలో 3 hours డివైడ్ చేసుకుంటే 9 hours అయితే మాత్రం MPC సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ని కవర్ చేయండి. లాస్ట్ 3 hours ఏదైతే ఉన్నదో సో అది మీరోజు ఏదైతే నేర్చుకుంటున్నారో అదైతే మాత్రం మీరు లాస్ట్ నైట్కి రివిజన్ అయితే చేసుకోండి. అలానే మీరు ప్రతిరోజు మీరు ఏం చేస్తుంటే వెళ్తారంటే మీరు ఫస్ట్ రోజు ఒక నేర్చుకున్నారు, కైండ్ ఆఫ్ మీరు కాంప్లెక్స్ నెంబర్ నేర్చుకున్నారు అనుకోండి, ఫిజిక్స్లోని ఏదో ఒకటి గ్రావిటేషన్ నేర్చుకున్నారు, అండ్ కెమిస్ట్రీలోని ఏదో ఒకటి సంథింగ్ నేర్చుకున్నారా.
సో ఈరోజు ఇది నేర్చుకున్నది ఈరోజు రాత్రి రివిజన్ అవుతారా, నెక్స్ట్ మీరు సెకండ్ డే మీరు ఏం చేస్తారంటే ఈరోజు నేర్చుకున్నదే నిన్న నేర్చుకున్నది మీరు సైమల్టేనియస్గా తీసుకెళ్తారు. అలాగే మీరు 50 days అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒకేసారి మీకు లైక్ మీరు కొత్త విషయం నేర్చుకున్నారంటే పాత విషయం కైండ్ ఆఫ్ మనం కొత్తగా మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. సో అందుకే మీరు డైలీ రివిజన్ చేసుకుంటూ వెళ్తే మీరు నిన్న ఏం నేర్చుకున్నారో మొన్న ఏం నేర్చుకున్నారో అలాగా, సో అది మీకు మైండ్లోని లైక్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే సో దట్ మీకు ఇంకా ఎగ్జామ్లో ఫాస్ట్గా ఆ ఫార్ములా ఆ స్ట్రాటజీ లైక్ ఎలా అప్లై చేసే విధానం అవన్నీ లైక్ ఫాస్ట్గా మీ మైండ్లోకి అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే ఎంసెట్ అంటేనే స్పీడ్, అక్యురసీ అయితే ఉండాలి కదా ఎంసెట్లో, ఆఫ్ కోర్స్ కదా. ఎందుకంటే మనకున్న టైం అయితే చాలా అంటే చాలా తక్కువ. సో ఇది టైం టేబుల్ అయితే మాత్రం ఇదనమాట. మీరు కొత్తగా మీరు కోచింగ్ సెంటర్లో ఉంటే మీ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది ఫాలో అయిపోండి. మీరు కొత్తగా ఏం చేయక్కర్లేదు. మీ ఫ్రీ టైంలో అయితే మాత్రం మీకు నచ్చింది చేసుకోండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సరే బ్రో ఇదంతా అయిపోయింది, సో మేము ప్రిపేర్ అయ్యాం, ఇచ్చేసినాం. సో కానీ ఇప్పుడు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, సో ఏ బుక్స్లోంచి మాకు ఫాలో అయితే మాకు మంచిగా అవుతుంది అని అంటే, సో నేను బుక్స్ గురించి అయితే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేసాను అండ్ ఇక్కడ కూడా ఇచ్చేసాను. స్పెసిఫిక్ దాని గురించి ఒక 2 minutes లాగ్ చేయను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, పోయి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం ఇదంతా అయిపోయింది. సో మన దగ్గర బుక్స్ ఉన్నాయి, ఇదంతా చేసినాం, అదంతా 50 days ప్రిపేర్ అయినాం. సో ఇప్పుడు లాస్ట్ 10 days స్ట్రాటజీ ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ రివిజన్, PYQs కదా. సో ఇప్పుడు ఈ రివిజన్ ఈ ప్రాక్టీస్ మనం ఏం చేయాలంటే లాస్ట్ 10 daysకి చెప్తాను నేను. లాస్ట్ 10 days మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అయితే మీరు ఇస్తున్నారు, పక్కా ఇస్తున్నారు. అర్థమవుతుంది కదా, ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ వల్ల మీకు అర్థమవుతుంది, మీకు కైండ్ ఆఫ్ మీకు చూడండి 160 కైండ్ ఆఫ్ మీరు 50 chapters ఏవైతే నేర్చుకున్నారో ఆ 50 chapters నుంచి ఎన్ని క్వశ్చన్ ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో చాలా ఉంటాయి కదా. కైండ్ ఆఫ్ 200 ఉన్న ఎక్స్పర్ట్స్ చాలా ఉంటాయి కదా. సో అవన్నీ మీ మైండ్లో హిట్ అవ్వాలంటే మీరు అఫ్కోర్స్ మీరు ఆన్ డైలీ బేసిస్ మీరు చేస్తూ ఉంటే సో దట్ అవి కొంచెం ఈజీగా మీ మైండ్లోకి వస్తాయన్నమాట. ఆ ఫార్ములా మీ మైండ్లో హిట్ అవుతుంది. సో స్టార్టింగ్లోనే మీరు డైరెక్ట్గా మాక్ టెస్ట్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా మీరు ఎంసెట్ మీద అక్కడే చూసుకుందామంటే, గ్రౌండ్లో చూసుకుందామంటే ఏమవుతుంది, ఆడొక ఏదో బౌన్సర్ ఏదో వేస్తాడో ముక్కు పగిలిద్ది. అర్థమవుతుంది కదా. సో మీరు ఏం చేయాలంటే అఫ్కోర్స్ మీరు మాక్ టెస్ట్ అయితే 10 days మాక్ టెస్ట్ ప్రతిరోజు ఇస్తున్నారు. సో ఆ మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అలా వదిలేకుండా మీకు ఎక్కడ మిస్టేక్స్ పోయినాయి, సో లైక్ మీకు 160 అఫ్కోర్స్ రావు కదా, 160కి సంథింగ్ వచ్చినాయి పక్కన పెట్టుకుంటే రాలేనివి సో ఎక్కడ పోయినాయి, సో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, లైక్ ఈ క్వశ్చన్లోని నాకు ఏమి రాలేదా, ఫార్ములా రాలేదా, లేకపోతే నాకు అప్రోచ్ అయ్యే విధానం రాలేదా, అవి చూసుకుంటారు. ఇవన్నీ చూసుకున్నాకే నెక్స్ట్ డేకి మూవ్ అవ్వండి. చెప్తాను కదా మాక్ టెస్ట్ రాస్తున్నామంటే సరిపోదు. మాక్ టెస్ట్లోని మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తామో ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేయాలి. ఆ రెక్టిఫై చేసుకుంటేనే మీకు కావాల్సిన డెస్టినేషన్ కాలేజ్లో ఉంటారు. అర్థమవుతుంది కదా. ఇదైతే మాత్రం బేసిక్ ఇలా ఫాలో అయిపోండి. స్ట్రాటజీ అయితే మాత్రం మీద కొత్తగా ఏమీ చెప్పట్లేదు. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది నన్ను అయితే మోటివేషన్ కావాలి బ్రో అని కొంత కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. కైండ్ ఆఫ్ నాకు మోటివేషన్ మీద నమ్మకం ఉండదు, ఎప్పుడూ ఉండదు నాకు. కానీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. మోటివేషన్ అనేది చాలా టెంపరీ థింగ్. కానీ మీకు ఇప్పుడు మోటివేషన్తో పాటు మీకు రియాలిటీ చెప్తాను. సో రియాలిటీతోనే మీకు కైండ్ ఆఫ్ మోటివేషన్ అయితే మాత్రం ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మీకు చదవాలనిపిస్తుంది. మీలో ఒక ఫియర్ అయితే మాత్రం ఎక్కిస్తానమాట. అర్థమవుతుంది కదా. సో మేము ప్రాక్టికల్గా చెప్పండి, మీకు 2-3 థింగ్స్ చెప్తాను. నేను నా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు లైక్ 10th class అయిపోయాక మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం మొత్తం లైక్ డిస్క్రిప్టివ్ కదా మనకి 10th class వరకు. సో సడన్గా ఆబ్జెక్టివ్ వెళ్ళగానే లైక్ MCQs కదా, ఆబ్జెక్టివ్ వెళ్ళగానే ఐ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ నేను ఎలా ఉంటుండానంటే లైక్ ఏముంది ఇంకా డిస్క్రిప్టివ్ అంటే మనకి మన మైండ్లోనే ఏదో మ్యాటర్ ఉండాలి. సో నేను రాయాలి, సో దట్ అప్పుడే నాకు మార్క్స్ పడతాయి. కానీ ఆబ్జెక్టివ్లో ఏముంది 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్లోని ABCD ఉంటుంది. అంటే లైక్ ఏదో ఒక ఆప్షన్ అయితే పక్కా కరెక్ట్, సో అది పెట్టేస్తే కరెక్ట్ అయిపోయిద్ది, నేను చాలా లక్కీ పర్సన్ని అలా అనుకొని వచ్చేవాడిని. సో మీరు కూడా చాలామంది అలాగా అనుకుంటారు. మనకి ఎంసెట్లో 160 ఉంటాయి, సో 160లో ఏదో ర్యాండమ్గా ఏదో పెట్టేసినా సరే కైండ్ ఆఫ్ ఏముందిలే ఈజీగా తగులుతాయి, ఒక 70-80 ఈజీగా తగులుతాయి అని అనుకుంటాం. అందులో ఇంకొక 20 మనకి వచ్చినాయి ఉన్నా సరే 100 మార్క్స్ వచ్చేస్తాయి, ఎన్ని మార్క్స్ వచ్చేస్తాయి అనుకుంటాం. అలా ఏమీ జరగదు. అలా స్కామ్ 94 ఏమీ జరగదు. మన మైండ్లో ఏవైతే ఉంటాయో, ఏవైతే ట్రిక్స్ ఉంటాయో, ఏవైతే స్కామ్స్ ఉంటాయో ఆ స్కామ్స్ ఏమీ జరగవు. ఇవన్నీ స్టార్టింగ్లో అనుకుని ఉంటుండే, లైక్ +2కి వచ్చాక అవన్నీ రియాలిటీలోకి వస్తాయన్నమాట. ఎగ్జామ్స్ రాసాక ఓకే సంకనాకి పోయిందనమాట అనేది మాత్రం అర్థమవుతుంది కదా. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఇంకోటి చెప్పాలంటే మీకు
ఇప్పుడు ప్రాక్టికల్ చెప్పిన రియాలిటీ ఏంటంటే ఇప్పుడు మీకు చాలామంది ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు నేను పెట్టిన వీడియో చూస్తారా, మేబీ కైండ్ ఆఫ్ లైక్ రోడ్ మ్యాప్ చూస్తారా, ఈ రోడ్ మ్యాప్ చూసాక ఇంకొక రోడ్ మ్యాప్ చూస్తారు, ఇంకొకరు అప్లోడ్ చేసిన రోడ్ మ్యాప్ చూస్తారు, కానీ ఆ రోడ్ మ్యాప్లో చూసినా వాళ్ళు ఏదైతే చెప్తారో అది ఫాలో అవ్వట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే రోడ్ మ్యాప్లో చూసింది రోడ్ మ్యాప్ చూస్తే మాత్రం మీకు కావాల్సిన డెస్టినేషన్కి రోడ్డు దొరకదు. మీకు కావాల్సిన డెస్టినేషన్కి రోడ్ ఎప్పుడు దొరుకుతుంది అంటే రోడ్ మ్యాప్లో చెప్పింది మీరు ఫాలో అయితే దొరుకుతుంది. కానీ 20-30 రోడ్ మ్యాప్లు చూసేసి సో దాట్ నేను అయిపోయింది సెట్ అని అనుకుంటే మాత్రం ఏమీ సెట్ కాదు. రోడ్డు మొత్తం ఎలా ఉంటాయంటే మేకులు ఉంటాయి, మీరు నడవడానికి కూడా పాసిబుల్ కాదు. మీకు నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక రోడ్ మ్యాప్ ఫాలో అవ్వండి. ఆ రోడ్ మ్యాప్లో చెప్పింది ఫాలో అయిపోయింది అంతే. 20-30 రోడ్ మ్యాప్లు ఫాలో అవుతే సెట్ అని అనుకుంటే మాత్రం ఏమి సెట్ కాదు. ఒకటే మీరు యూట్యూబ్లో అయితే మాత్రం ఇలాంటి చాలు, ఏదైనా సరే ఒకటే కట్ ఆఫ్ చూడండి, ఒకటే రోడ్ మ్యాప్ చాలు, ఒకటే. ఎందుకంటే ఎక్కువ ప్రతి వీడియో మీరు కవర్ చేయక్కర్లేదు. ఎడ్యుకేషనల్ లైక్ అందరూ చెప్పేది ఏదైనా గ్రావిటేషనల్ లెసన్ చెప్తారు అనుకోండి, సో దానివల్ల మీరు కొత్తగా నేర్చుకొని ఇది అనుకోవచ్చు. కానీ రోడ్ మ్యాప్స్ అంటే ప్రతి ఒక్కడు ఒకటే చెప్తాడు, ఇది ఫాలో అది ఫాలో అని చెప్తాడు, అంతకుమించి ఇంకేం చెప్పాడు. సో మీ ప్రాక్టికల్గా చెప్పినా ఇప్పుడు మీరు ఇలాగా ఇదే విధంగా చేస్తూ వెళ్ళిపోతారు కదా. మీకు ఒక రియాలిటీ చెప్పాలంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు ఆ రిగ్రెట్ అని ఫీల్ అయితే రాకూడదు. అఫ్కోర్స్ లైక్ ఇప్పుడు బయట ఎలా ఉంటుంది తెలుసా, ఇప్పుడు మీకు మీరు ఎంసెట్ ఎవరైనా ఎందుకు మీరు ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలని అంటారంటే, నేను చెప్పాలంటే నేను ఎందుకు అంటానంటే, ఏదో మీరు చూడండి, ఇప్పుడు నేను చదివే కాలేజ్ ఉంది కదా, నేను చదివే కాలేజ్లో 2 lakhs ఫీజు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 lakhs ఉన్న వాళ్ళు ఉన్నారు, 5 lakhs ఉన్నవాళ్ళు, 6 lakhs కూడా ఉన్నవాళ్ళు. నాకు తెలియదు ఈ VITAPలో ఎంత సత్తా ఉందని, లైక్ 6 lakhs పెట్టి జాయిన్ అయ్యే సత్తా ఉందని. కానీ మీరు ఎంసెట్ ద్వారా వస్తే మీకు ఎంత ఒక మీకు రేషన్ కార్డు ఉంటే మీకు ఫ్రీగా వచ్చింది. అండ్ ఈవెన్ లైక్ మీరు రేషన్ కార్డు లేకపోతే 1 lakh ఎంత పడుతుంది అర్థమవుతుంది కదా. లైక్ మీరు డబ్బులు సేవ్ చేస్తున్నారు. డబ్బులు అంటే డబ్బుల మించి మోటివేషన్ అయితే మాత్రం అంతకు మించి ఏం ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్గా మీకు చెప్తాను, మనం చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి వెళ్ళేది, కాలేజ్కి వెళ్ళేది ఎందుకు? అఫ్కోర్స్ ఒక కాలేజ్ అయిపోయాక జాబ్ కొట్టడానికి కదా. సో ఆ జాబ్ వల్ల మనకి ఎందుకో ఏమొస్తుందని పైసలు వస్తాయి, డబ్బులే కదా వచ్చేవి. సో ఆ డబ్బులు మీరు డబ్బులు సంపాదిస్తేనే, మీరు ఎర్న్ చేస్తేనే మీరు మీ పేరెంట్స్ మీరు హెల్ప్ చేసినట్టు కాదు. మీరు డబ్బులు సేవ్ చేసినా సరే మీరు డబ్బులు సంపాదించినట్టే కదా. ఇప్పుడు మీరు VITAPకి మీరు ఎంసెట్ ద్వారా వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ 1 lakh మీ యొక్క ఫీజు అనుకోండి. సో మీ పేరెంట్స్కి ఇప్పుడు మీరు VIT ద్వారా వచ్చారనుకోండి, మీకు మేబీ కైండ్ ఆఫ్ 3 lakhs 4 lakhs పడింది. ఇప్పుడు మీరు డబ్బులు సేవ్ చేస్తున్నట్టే కదా. మీరు రిమైనింగ్ 2 lakhs మీరు ఎంసెట్ ద్వారా వస్తే, సో మీరు డబ్బులు సేవ్ చేసినా సరే మీరు మీ పేరెంట్స్కి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు బయట అసలు ఈజీగా లేదు. ఇప్పుడు ముందు 5 years బ్యాక్ ఎలా ఉంటుండేనంటే, మీరు ఎంసెట్ నుంచి వస్తారు ఏదో కాలేజ్కి, ఒక బీటెక్ చేస్తే, సో బీటెక్ చేసిన వెంటనే కైండ్ ఆఫ్ లైక్ చాలా పర్సెంట్ మెంబర్స్కి జాబ్స్ అయితే మాత్రం దొరికేసాయి. ఇప్పుడు మామూలుగా లేదు. మీరు అనుకున్నట్టు ఇప్పుడు మీరు సపోజ్ మీ కాలేజ్ కన్నా వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఎంసెట్ రాలేదు, మీరు ట్రై చేయలేదు, మీరు ట్రై చేసి ఓడిపోతే మీరు పక్కా మీకు ఏమి రిగ్రెట్స్ ఉండవు. కానీ మీరు ట్రై చేయకుండా ఓడిపోయారు అనుకోండి, పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు రియాలిటీ చెప్తాను. మీరు ఏదైనా కాలేజ్కి వెళ్తారు, ఆ కాలేజ్లోని మేము ప్రైవేట్ కాలేజ్కి వెళ్తారు కదా అఫ్కోర్స్. సో దాని కాలేజ్లోని 3 to 4 lakhs మీకు ఉందనుకోండి ఫీజు, 3 to 4 lakhs. ఇప్పుడు 3 lakhs పెట్టకుండా ఏ కాలేజు దొరకట్లేదు. ప్రతి బచ్చానా కాలేజు 3 lakhs అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి CSE కావాలంటాం మనం, ప్రతి హవలా కాలేజు 3 lakhs మీద మినిమం అడుగుతున్నాడు వాడు. సో 3 lakhs పెట్టి మీరు ఈ 2024లో 2025లో 3 lakhs పెట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వడం అవసరం అంటే, నేను 3 lakhs 4 lakhs 6 lakhs పెట్టి 6 lakhs 5 lakhs పెట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వడం అవసరం అంటే నేను డెఫినెట్లీ లో అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ముందు ఎలా ఉంటుండేనంటే, ఇప్పుడు బయట మీరు బీటెక్ చేసిన వెంటనే లైక్ జాబ్స్ అంటే లైక్ బీటెక్ చేస్తే లైక్ అఫ్కోర్స్ 90%, 95% మీకు జాబ్స్ దొరికే ఛాన్స్ చాలా ఉంటుండే. ఇప్పుడైతే చాలా డిఫికల్ట్ ఫేజ్లో ఉంటుంది. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు ఒకటే డిసిజన్స్ వస్తున్నాయి, ఇది వస్తున్నాయి, అది వస్తున్నాయి. సో మీకు అంత డబ్బులు స్పెండ్ చేసి మీకు కాలేజ్కి వెళ్తారు కదా, మీకు కైండ్ ఆఫ్ రిగ్రెట్ ఫీల్ అవుతుంది. మీకు రాత్రి నిద్ర కూడా లైక్ మా పేరెంట్స్ చేత నేను ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మ్యాక్సిమం మోటివేషన్ అంటే నేను
డబ్బుల ద్వారా అని చెప్తాను. సో మీకు మీ పేరెంట్స్ మీకు డబ్బులు అనేవి ఒక సమస్య కాకపోతే ఇంకా మీ వీడియో అయితే అయిపోయింది. ఇంకా మీకైతే బాగా చెప్తున్నాను, మీరైతే వెళ్ళిపోండి. కానీ మీరు చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అలాగే చూస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ అంటే తెలిసిందే కదా, డబ్బులు అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్. సో ఆ డబ్బుల మించి ఒక మోటివేషన్ అయితే ఏముండదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు మీ పేరెంట్స్ మీరు ఎర్లీ మార్నింగ్ లేచి మీరు బయటికి వెళ్తున్నారంటే అఫ్కోర్స్ అది డబ్బుల గురించి కదా. మీరు కైండ్ ఆఫ్ మీరు ఇంటర్నెట్ చదువుతున్నారు, మీకు ఐఐటి బొంబాయి లేకపోతే ఎన్ఐటి లేకపోతే ఏయు ఎందుకు కావాలి, ఒక జాబ్ కావాలి. ఆ జాబ్ ద్వారా మీకు ఏమొస్తాయి, డబ్బులు వస్తాయి. సో నేను డబ్బుల మించి అయితే మోటివేషన్ చెప్పను, ఎందుకంటే మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఒకటే చెప్తున్నాను, డబ్బులు. సో ఒక్కటే ఫియర్ పెట్టుకోండి, ఒక్కటే మీకు ఉండాలి ఆ భయం. ఏంటంటే నేను ఇప్పుడు ఈ చదవకపోతే 2 months నాకు ఎంసెట్ ద్వారా ఏ కాలేజ్ రాదు, నేను ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళాలి. ఆ ప్రైవేట్ కాలేజ్లోని వాడు బాస్తాడు. వాడు ఎంత అంటాడా అంటే 3 lakhs 4 lakhs అంటాడు మినిమం. మాది ఒక మిడిల్ క్లాస్ వచ్చిన ఒక వ్యక్తిని నేను. సో దట్ నేను మా పేరెంట్స్ ఎలా పే చేయగలుగుతారు? ఎడ్యుకేషన్ మించి వాళ్ళు ఏమంటారంటే, మా పేరెంట్స్ అఫ్కోర్స్ ఏమంటారంటే ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేస్తే పక్కా కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే మాత్రం హైలో వస్తాయని అనుకుంటారు. కానీ ఈ సిచ్యువేషన్లో అయితే మాత్రం చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడు మీరు కైండ్ ఆఫ్ ఇప్పుడు ఏదో షో చేసేసి టైంపాస్ చేసేసారు అనుకోండి, కాదు. ఒక దేవర మూవీ డైలాగ్ ఉంటుంది కదా, లైక్ అందరికీ ఫియర్ అయితే పక్కా ఉండాలి. ఫియర్ లేకుండా ఏది నడవదు. మీ పని మీరు చేస్తూనే వెళ్ళిపోవాలి అఫ్కోర్స్ కదా. ఇప్పుడు మీ పని ఏదైనా ఉందా అంటే ఈ 2 monthsలో మీరు చదువుతూనే ఉంటారు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అనేది ఇప్పుడు కాదు. మీరు బీటెక్ వచ్చేసాక మీరు నచ్చింది చేసుకోండి. కానీ ఇప్పుడైతే కాదు, ఎందుకంటే మీ పేరెంట్స్ కాకపోయినా సరే మీకోసం చదవండి. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు పక్కా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు మీరు చదవకపోతే. నేను ఆ టైంలో చేస్తుంటుండే బాగుంటుండే అని ఒక 2 years నాకు వెనక్కి వెళ్ళా ఉంది. సో దట్ నేను ఎడిట్ చేసుకుంటాను నా లైఫ్ని. అంటే ఎడిట్ చేయడానికి అఫ్కోర్స్ అవ్వదు కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే ఇప్పుడు ఎడిట్ చేసుకుందామని మీరు ఫ్యూచర్ అనుకుంటారు, చూసారా, మీరు ఎక్కడున్నారు. సో దట్ మీరు ఇప్పటి నుంచి ఎడిట్ చేసుకోండి. సో దట్ మీరు ఇప్పటి నుంచే మీకు నచ్చినట్టు ఒక బుక్ మీద రాసుకోండి. నాకు ఇలా చేయాలని. సో ఆ విధంగా అదే ఫాలో అవ్వండి. ఇది వద్దు, ఇన్స్టాగ్రామ్ ఇదంతా వద్దు, ఇప్పుడు కాదు. ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేసేయండి, పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మీరు మీ పేరెంట్స్కి ఒక గిఫ్ట్ ఇచ్చేయండి. అఫ్కోర్స్ నేను చెప్తుంది కదా, ఈ మోటివేషన్ అంటే ఇప్పుడు నేను సో దట్ మీరు ఇద్దరు ఇచ్చేసిన ఇలా ఎక్కించాను. మోటివేషన్ అంటే నేను చెప్పేది ఏంటంటే రియాలిటీ చెప్తాను. రియాలిటీ మోటివేషన్ రావాలి. ఒక ఫియర్ అనేది మీ మైండ్లో ఎక్కిపోవాలి. అర్థమవుతుంది కదా. అవుట్ సైడ్ అయితే బాగాలేదు, మీరు అంటే లైక్ బయట బాగాలేదు, మనం కూడా మా 100% ఇవ్వట్లేదు అని అంటే డెఫినెట్లీ మీకు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు స్టెబిలిటీ రాదు. పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు కావాల్సిందే మీరు రీచ్ అయితే పక్క అవ్వలేరు. ఎలా రీచ్ అవుతారు? ఇప్పుడు నేను అంతకుమించి నేను చెప్పలేను. ఒక్కటే, డబ్బులు సేవ్ చేయండి. మనీ స్పెండ్ చేయడం చాలా ఈజీ. అలా అవుట్ సైడ్కి వెళ్ళండి, ఏదో ఒకటి చేసేయండి, డబ్బులు ఈజీగా స్పెండ్ చేసేయచ్చు. లేకపోతే ఏదో ఒక కాలేజ్ జాయిన్ అయిపోండి. లైక్ ప్రైవేట్ కాలేజెస్లో వాడు 5 lakhs 6 lakhs అంటాడు. మీ పేరెంట్స్ ఏ స్టూడెంట్ లోన్ ఏదో తీసుకోండి, సంగనాగబండి. కానీ డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టం. అఫ్కోర్స్ అంటే ఆలోచించండి. ఇప్పుడు మన పేరెంట్స్ ఎందుకు మనల్ని చిన్నప్పటి నుంచి చదివించేది ఎందుకంటే అఫ్కోర్స్ ఒక జాబ్ గురించి కదా. సో ఆ జాబ్లో ఎందుకు, అది కూడా జాబ్ ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక హాయిగా ఒక సీట్లో కూర్చుంటాం. సో దట్ కంప్యూటర్లో ఏం నొక్కుతాం మనకే తెలియదు, డబ్బులు వస్తాయి ఎండ్ ఆఫ్ ది మంత్ కదా. కానీ అదంతా మీరు రీచ్ అవ్వాలంటే అఫ్కోర్స్ మీరు డబ్బులు సంపాదించాలని మీరు సంపాదించినట్టు కాదు, మీరు డబ్బులు సేవ్ చేసిన సరే మీరు సంపాదించాలి. ఇదైతే మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఒక ఫియర్ అయితే పెట్టుకోండి, ఒక్కటే ఫియర్ ఏంటనంటే ఇప్పుడు నాకు ఎంసెట్లో నాకు మంచి ర్యాంక్ రాకపోతే నేను 100% ఇవ్వకపోతే నాకు తర్వాత దోవలు తీరిపోద్ది. ఒక్కటే, అంతకుమించి ఇంకేం మోటివేషన్ చెప్పలేను. ఇది మోటివేషన్ కాదు, ఇదే రియాలిటీ. లైక్ మీరు ఎవరి కోసం చదవక్కర్లేదు, మీరు మీకోసం చదవండి. అర్థమవుతుంది కదా. సో ఇంతేనమాట. నేను ఇంతకు మించి వేరే చెప్పలేను. లైక్ ఆ తర్వాత మీరు రిగ్రెట్ అనే ఫీలింగ్ మాత్రం కలగకూడదు. లైక్ తర్వాత వచ్చేసి ఇలా చేయకపోతే బాగుంటుండే అని రిగ్రెట్ ఫీలింగ్ మీకు మైండ్లోకి రాకూడదు. అర్థమవుతుంది కదా. సో మీరు ఒకటే లైక్ చదవండి. మీరు మీ 100% ఇచ్చాక మీరు ఓడిపోయారు అనుకోండి, ఒక కైండ్ ఆఫ్ మీకు మీరు
మీరు ఇందులో ఓడిపోవచ్చేమో, కానీ తర్వాత ఇంకొక రేస్ ఉంటుంది, ఆ రేస్లోనే మీరు పక్కా విన్ అవుతారు. మీకు 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 ఒకటే ఉన్నారు, హార్డ్ వర్క్ అనేది ఒక్కటే చేయండి, అంతకుమించి ఇంకేమీ లేదు. హార్డ్ వర్క్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది దేకండి. మన చాలామంది చెప్పారు కదా, ధోని చాలామంది చెప్పారు. సో అఫ్ కోర్స్ కదా. సో నేను చెప్పేది ఒకటే, ఇంకా అయిపోయింది, ఇంకా ఇంది మించి నేను చెప్పలేను, అర్థమైంది. ఇంకా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా కింద కామెంట్ సెక్షన్లో మోటివేషన్ కావాలని అడగండి. మోటివేషన్ కాదు, రియాలిటీని అర్థం చేసుకోండి. ఆటోమేటిక్గా మీకే మోటివేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఫియర్ మీ మైండ్లో ఫియర్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే, యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసిన వెంటనే ఒకటే ఫియర్ పెట్టుకోండి. వాట్ ఇఫ్ నాకు అది రాకపోతే, నేను 100% ఇవ్వలేదు, నాకు రాలేదు. మీరు 100% ఇవ్వకపోతే అఫ్కోర్స్ రాదు, అదే ఒకటే ఫియర్ ఉండాలి. సో ఇదేనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మోటివేషన్ గురించి అయితే ఎత్తకండి. సో మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే మాత్రం ఇలానే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో వాటి మీద అయితే మాత్రం వీడియోస్ పెడతా ఉంటాను. సో ఆ వీడియోస్ మీ దగ్గర రావాలంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా. సో అంతేనమాట. ఓకే దెన్ బాయ్, ఉంటాను. మళ్ళా కలుద్దాం ఎప్పుడైనా, సరేనా? బాయ్.